सर्वविद्यानां हयग्रीवमुपास्महे ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। ఇది చాలా ప్రసిద్ధ శ్లోకం. రోజు పొద్దున్నే చదవాల్సిన శ్లోకం. హయం అంటే గుర్రం, గ్రీవం అంటే తల. హయగ్రీవుడు అంటే గుర్రం తల కలిగినవాడని అర్థం. పురాణాల్లో హయగ్రీవుడనే రాక్షసుడుండేవాడు. తనలా ఉండేవాడు చేతుల్లోనే తన చావు ఉండాలని వరం పొందాడు. అందుకే ఆ రాక్షసుడు ముల్లోకాల్లో బీభత్సం సృష్టించేవాడు. అప్పుడు దేవతలంతా విష్ణుమూర్తిని ప్రార్థిస్తే గుర్రం తలతో అవతరించాడు. ఆ సమయంలో అందరు దేవతలు అన్ని శక్తులు, వేదాలు, అపార విద్యలతో హయగ్రీవ అవతారంలో ఉన్న విష్ణుమూర్తిలో తేజస్సు నింపారు. ఆ శక్తితో యుద్ధం చేసి రాక్షసుడిని సంహరించాడు విష్ణువు. జ్ఞానం, ఆనందం అన్ని విద్యలకు ఆధారమైనవాడు కనుకే హయగ్రీవుడిని ఉపాసించాలి అని ఈ శ్లోకం అర్థం. ఇప్పుడు మరోసారి ఈ శ్లోకం పఠిద్దామా? జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిम् ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిम् ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే.